ఇప్పుడే చూసాను మూవీ మృత్యుంజయ సినిమా. చాలా ఎక్సలెంట్ గా శ్రీ విష్ణు గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మైండ్ గేమ్ ఎట్లా ఆడతారు అనేది ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ బాగా మనకి ఎలిమెంట్స్ బాగా చూపించారు. అండ్ మనకి పాస్ట్ మన లాస్ట్ వీక్ లో చూసుకుంటే కామెడీగా మనకి విష్ణు గారు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీలో మనకు కనిపించారు. ఇప్పుడు మృత్యుంజయ సినిమాలో మనకి మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ అంటే యాక్టివ్ పర్ఫార్మెన్స్ మొత్తం పీక్స్ ఉంది. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ యాక్ట్ పీక్స్ ఉంది. అండ్ మైండ్ గేమింగ్ మాత్రం చాలా ఎక్స్ట్రాగా చూపించారు. సెకండ్ హాఫ్ మనకి మంచి ఇంటర్వెల్ సీన్ అయితే మంచి మనకి బాగా హైప్ క్రియేట్ చేసింది. చాలా ఎక్స్ట్రాగా తీశారు. బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అండ్ దాంట్లో మెయిన్ పాయింట్స్ మనకి నెక్స్ట్ ఏమవుతుందా అన్నది సస్పెన్స్ మాత్రం బాగా కంటిన్యూగా లాస్ట్ వరకు తీసుకొచ్చారు. అది మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. శ్రీ విష్ణు గారికి మనకి జనాలు కొత్తగా కావాలనుకున్నారు. ఈ మధ్యన సినిమాల్లో మనకి శ్రీ విష్ణు గారే మనకి మూవీస్లో కనపడుతూ ఉంటున్నారు. అంటే లాస్ట్ వీక్ ఇప్పుడు ఈ వీక్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. అంటే తప్పకుండా మీ దగ్గర ఉన్న రిహర్సల్లో తప్పకుండా చూడండి. మీకు చాలా ఒక్కొక్క మాటలో చెప్పాలంటే సినిమా నార్మల్గా శ్రీ విష్ణు అంటే మనం కామెడీ అది ఇది అనుకుంటాము. ఇదైతే వేరే లెవెల్లో ఉంది, వేరే యాంగిల్లో ఉంది సినిమా అయితే. మొత్తం ఎలా అంటే ఒక థ్రిల్లర్, నీకు ఒక జోన్లో వెళ్ళిపోద్ది. నేను సినిమా మొత్తానికి ఒకటే మాట చెప్తాను బ్రో, హీరో విలన్ కొట్టుకుంటే అది గొడవ, కానీ ఖచ్చితంగా ఇద్దరు ఒకేలా ఆలోచిస్తే అదే మృత్యుంజయ. అది గుర్తుపెట్టుకోండి బ్రో, అది గుర్తుపెట్టుకొని వచ్చేయండి, చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. దీన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఏ సినిమా బాగా నచ్చింది? యాక్చువల్గా ఏంటంటే విలన్ ఎప్పుడైతే చనిపోయాడు అని చెప్పేసి అందరూ నమ్ముతారో, కానీ అక్కడ శ్రీ విష్ణు అన్న అది ఆగలేదు, నేను ఆపినప్పుడే ఆగిద్దని చెప్పేసి, నేను అయిపోద్దన్నప్పుడు అయిపోద్దని చెప్పేసి చెప్పాడు చూడు. అక్కడైతే అది హైలైట్, ఒక హైప్ ఎక్కిస్తుంది బ్రో. అందరూ ఒక రకంగా నమ్మితే హీరో మాత్రం ఒక రకంగా, అంటే హీరో చూపులు అలా ఉంటాయి. సో దీంట్లో అయితే నేనైతే ఎప్పటికీ విష్ణు అని ఈ విధంగా అయితే మర్చిపోలేను. అలా అయితే ఉంది సినిమా. ఇట్లా ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అయితే అద్దరిపోయిందన్న నిజంగా. అంటే అది ఫైట్ కాదు, ఒక అతని ఆలోచన. చెప్పాను కదా, ఇద్దరి ఆలోచన ఒకేలా ఉంటుందని చెప్పేసి, కానీ ఈ ఆలోచనలతో ఆ ఆలోచనని డామినేట్ చేయడము ఖచ్చితంగా మనం ఈ ఆలోచన చూడడం కోసమే రావాలి. సస్పెన్స్ ఎలివేషన్ చాలా బాగుంది నిజంగా, అంతా బాగుంది. నా మృత్యుంజయ్ అని శ్రీ విష్ణు అన్న అసలు వారానికి ఒక హిట్, వారానికి ఒక బ్లాక్ బస్టర్. ఏంది ఇది అసలు సినిమా? వారానికి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తున్నాడు అన్న. ఇంకా ఇట్లాగే కొనసాగితే శ్రీ విష్ణు అన్న ఎక్కడికి వెళ్తాడనమాట. అసలు సినిమా ఉందన్న, ఒక్క సాంగ్ లేకుండా, అంటే మాంటేషన్ సాంగ్ కాకుండా, అసలు నాతో సాంగ్స్ అవసరం లేదు, కామెడీ అవసరం లేదు, ఇలా కూడా తీసి ఇట్టు కొడతాను నేను అని మళ్ళీ చూపించాడన్న శ్రీ విష్ణు అన్న. అసలు ఫస్ట్ సీన్ నేను చెప్తున్నా అండి, శ్రీ విష్ణు అన్న ఎంట్రీ సీన్ ఉంది. ఆ ఎంట్రీ సీన్ ఎవరే కానీ మిస్ అవ్వకండి. ఫస్ట్ సీన్ మాత్రం మిస్ అయ్యారంటే సినిమా మొత్తం మిస్ అయినట్టే. ఫస్ట్ సీన్ మిస్ అయినంటే క్లైమాక్స్ మిస్ అయినట్టు అన్న. నేను చెప్తున్నా, అలా ఉంది సినిమా అయితే. అదిరిపోయింది. ఇంటర్వెల్ సీనా, అమ్మ బాబోయ్, ఇంటర్వెల్